ఇప్పుడు దొండకాయ కూర ఎలా చేయాలో చూద్దాం. స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులో ఎండుమిర్చి, పచ్చిపప్పు, మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, కొంచెం పసుపు అన్నీ వేసుకున్న తర్వాత వీటిని దోరగా వేగనివ్వాలి. ఇందులో ఉల్లిపాయ వేసి 1 నిమిషం వేగనివ్వాలి. ఇందులో నిలువుగా తరిగి పెట్టుకున్న దొండకాయ ముక్కలు వేసుకోవాలి. ఈ దొండకాయ ముక్కలు వేసేటప్పుడు మీరు పచ్చి ముక్కలే వేసుకోండి. కొంచెం పండబడితే పర్వాలేదు, కానీ బాగా పండిన దొండకాయలు మటుకు ఇందులో వేయకూడదు. ఈ దొండకాయలు కొంచెం మగ్గే లోపున మనము దీంట్లో కావాల్సిన కూర కారం తయారు చేసుకుందాం. దొండకాయ కూరలోకి ఒక 4-5 పచ్చిమిర్చి, కొంచెం అల్లం ముక్కలు, పచ్చి కొబ్బరి, ఉప్పు ఇవన్నీ వేసి మిక్సీ పట్టుకోవాలి. పేస్ట్ని ఇందులో వేసేసి ఒకసారి చక్కగా కలపాలి. ఇప్పుడు ఇందులో కొంచెం పాలు పోయాలండి. అలా పాలు పోసి మూత పెట్టి ఒక 5 మినిట్స్ దీన్ని ఇలాగే సిమ్లో ఉడకనివ్వండి. ఈ వాటర్ మొత్తం ఎవాపరేట్ అయ్యే వరకు ఉడకపెట్టడమే. ఎవరి 1 మినిట్ మనం మూత పెట్టకుండా ఉండాలండి. అప్పుడు ఈ వాటర్ మొత్తం ఎవాపరేట్ అయిపోయి పొడి పొడిగా ఉంటుంది కూర.